స్కూల్లో టాయిలెట్స్ అవి కట్టించాను. నెక్స్ట్ భార్య కానీ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీకి చైర్మన్ మా మిస్సెస్, ఆమె విధులు నేను నిర్వహిస్తున్నాను. సార్లతోటి చాలా మమేకమైన అనుబంధం ఉంది నాకు. ఒక్కొక్క సబ్జెక్ట్తోనే ఒక్కొక్క సార్ తోటి నేను భాషా ప్రథమంగా ఉండేవాడిని. సబ్జెక్ట్స్ పరంగా వస్తే పరిసరాల విజ్ఞానం 1 కానీ 2 కానీ, మ్యాథమెటిక్స్ కానీ కొంచెం యావరేజ్ స్టూడెంట్ని. తరువాత నేను చెప్పదలిచేది ఏంటంటే డిగ్రీలు మాత్రమే విద్యాభ్యాసానికి ప్రపంచాన్ని మార్చడానికి మనం ఉపయోగించే అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య. ఆ విద్యను మనం మన ఉపాధ్యాయుల ద్వారా చాలా నేర్చుకున్నాము. విద్యతో మనసులను వెలిగిద్దాం, కాంతివంతమైన ప్రపంచానికి దారి చూపుదాం. ప్రపంచంలో మంచి మార్పులు మన జీవనాధారానికి ఎంతో వాళ్ళ మేధాశక్తిని దారబోసి మనల్ని ఇంత ఉత్తేజకుల్ని చేస్తుంటారు. తమ జీవితంలో ఒక ఉపాధ్యాయుడు ఎంతో నలిగిపోతే తప్ప విద్యార్థులను నలగని పుటగా తీర్చిదిద్దుతాడు. గుడ్ టీచర్ ఈజ్ ఏ టీచ్, బెటర్ టీచర్ ఈజ్ ఏ ఎక్స్ప్లెనేషన్, బెస్ట్ టీచర్ ఈజ్ ఏ రోల్ మోడల్. సాధారణ ఉపాధ్యాయుడు అత్యంత మంచి ఉపాధ్యాయుడు మార్గదర్శకంగా నిలుస్తారు. వీళ్ళే మన మార్గదర్శకాలు. వీళ్ళు మీరు మెరవాలంటే నెమ్మదిగా ప్రకాశవంతంగా వెలిగే సూర్యుడిలా వెలగండి అని గోల్డ్ అని మన 10th క్లాస్ రూమ్లో రాసిపెట్టి ఉండేది. ఇంకోటి 10th క్లాస్ లెసన్స్ మీకు ఎవరైనా గుర్తున్నాయో లేవో నాకు తెలియదు. ఇప్పుడు ఆ ప్రస్తావన వద్దు అని చెప్తే దాన్ని అనుభూతి ప్రసాదించు. ప్రతి ఒక్కరూ ప్రత్యేకం అయిపోతే జీవితం చాలా అందమైనది. అయితే అందులో నీవు జీవించాలని నేను కోరుకుంటున్నాను. మన మిత్రులందరికీ కూడా మీరు ప్రత్యేకంగా నా హృదయాల్లో ఉండాలని కోరుకుంటున్నాను. నా పేరు సందీప్ కుమార్, గుట్కూరు మాది. నేను ఎంఎస్సి మ్యాథమెటిక్స్, బిఎడ్, ఎల్ఎల్బి చేశాను. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో లా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇది నా వ్యక్తిగత జీవితం. సమాజపరంగా వస్తే నేను దాదాపుగా అంటే చిన్ననాటి నుండి మా ఊరి ప్రభావం అయిన కొంత సొసైటీగా విప్లవోద్యమానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న ఆ వారసత్వంగా 2009 నుండి నేను తెలంగాణ ఉద్యమంలో ఒక డెమోక్రటిక్ తెలంగాణ కోసం దాదాపు ఒక 14-15 సంవత్సరాలు ఉద్యమంలో పాల్గొన్నాను. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న క్రమంలో 2011 సంవత్సరంలో నెల నుండి 45 రోజులు నల్లగొండ జిల్లా జైల్లో జైలు జీవితాన్ని గడిపొచ్చాను. తర్వాత క్రమంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో అర్బన్ నక్సలైట్గా ముద్ర వేసుకొని ఊపా కేసులు పెట్టుకొని ప్రస్తుతం ఒక ఊపా కేసు ఉన్న వ్యక్తిగా, ఒక అడ్వకేట్గా, ఒక సామాజిక కార్యకర్తగా, ఉపాధ్యాయుల ముందు విద్యార్థిగా, మీ ముందు స్నేహితునిగా నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డాను. మనము మన స్ట్రెంత్ ఇవాళ 120 మందికి ఒక క్లాసు, కానీ ఇవాళ గవర్నమెంట్ పాఠశాలల మొత్తం స్ట్రెంత్ కూడా ఒక 120-110 మంది మాత్రమే ఉన్నారు. వీటన్నిటి వెనుకబాటు చూస్తే ఇవాళ ఉద్యోగాలు చేసే వాళ్ళల్లో చిన్న చిన్న స్వతహాగా పనిచేసుకొని ఉండే వాళ్ళలో కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళే ఉన్నారు తప్ప ప్రైవేటు పాఠశాలలో చదువుకున్న వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఎంతోమంది విద్యార్థులు శ్రీ చైతన్య నారాయణ లాంటి కళాశాలలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది లేదు, అంటే నేను స్వతహాగా బతకగలను అనేటువంటిది లేదు. వీటన్నిటిపైన కూడా మనము ఇవాళ మన పిల్లల్ని కూడా ఒక ప్రైవేట్ విద్యా సంస్థలలో చేర్పించే చదివించుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. మొత్తం స్టేట్లో తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓవరాల్ స్టేట్లో విద్యా సంస్థలలో, ప్రైవేటు విద్యా సంస్థలు, గవర్నమెంట్ విద్యా సంస్థలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారనేది తీస్తే ఓవరాల్గా చూసినప్పుడు మొత్తం ప్రభుత్వ విద్యా సంస్థలోనే ఎక్కువ మంది ఉన్నారు, అది ప్రైవేటు విద్యా సంస్థలలో తక్కువ మంది ఉన్నారు. కానీ ప్రైవేటు విద్యా సంస్థలు
శ్రీ చైతన్య ఆ విద్యార్థి ఉంటాడు, నారాయణ ఆ విద్యార్థి ఉంటాడు. ఎందుకు ఇది చెప్తున్నానంటే మనము మన వ్యక్తిగత పనులే కాకుండా ఎంతో కొంత మనం సమాజంపై అవగాహనతోటి ఇట్లాంటి మన సామాజిక అవగాహనలు కల్పించి మనము నా అప్పీల్ అయితే శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థలలో మీ పిల్లల్ని చదివించొద్దని నేను కోరుతున్నాను. నేను విద్యార్థి సంఘంలో పనిచేసినప్పుడు దాదాపుగా తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలుగా ఇలాంటి సమ్మర్ వస్తే ఒక 10-15 రోజులు గ్రామాలలో మీ శ్రీ చైతన్య నారాయణ కాలేజీలలో చేయించకండి అని చెప్పి మేము ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం. అట్లా మనము ఈ సమాజం పట్ల కూడా కొంత అవగాహనను కలిగి విద్యార్థుల పట్ల కూడా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళను మన పిల్లల్ని కూడా మోటివేట్ చేసినప్పుడు మనం హెల్పింగ్ చేసేటటువంటి నేచర్ ఉండదు అనేది. ఇప్పటి వరకు అబ్బాయిలలో ఎవరికన్నా ఏమన్నా అయితే అబ్బాయిలమే సరే తలా 100, 50, 200 ఎంతో వేసుకొని హెల్ప్ చేసినాం. ఇప్పుడు ఈ రోజు మనము 20 years తర్వాత మనం కలిసినాం కాబట్టి మనమంతా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 100 మంది మనం ఒక యూనిట్గా ఏర్పడి మన దాంట్లో ఎవరికైనా ఆపద వచ్చినా చుట్టుపక్కల వాళ్లకు మన ఫ్యామిలీస్లో ఇంకేమైనా ఇబ్బంది అయినా కూడా ఇప్పటి నుండి మనం అందరం కలిసి చేస్తే బాగుంటుంది అనేది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా మిత్రులారా, ఇక మన ఉపాధ్యాయులు ఇక్కడ పాఠాలు చెప్పిన వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది, ఒక్కొక్క ప్రత్యేకత. విద్యతో పాటుగా వీళ్ళు ఎక్కడ ఒక దగ్గర ఏదో ఒక విధంగా ఉండండి, సమాజంలో మీరంటూ ఒక స్థాయిలో ఉండాలనేటువంటి కోరుకున్న వాళ్ళే చెప్పిన వాళ్ళే. అట్లా ఉపాధ్యాయులందరూ కూడా నా యొక్క వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు తప్పటడుగులు వేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు ఆశయముకై సాగినప్పుడు అసుగులొట్టి నిలిచినప్పుడు ఆశయముకై సాగినప్పుడు అసుగులొట్టి నిలిచినప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా జీవితంలో స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా ఆటలల్లో అడుగులయ్యి పాటలల్లో పదములయ్యి ఆటలల్లో అడుగులయ్యి పాటలల్లో పదములయ్యి గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి చేరదీసే గుండె చెరువై కుమిలినప్పుడు చేయి కలిపి చేరదీసే స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా కులము అడ్డు రాదురా ఏ మతము ఎదురు లేదురా కులము అడ్డు రాదురా ఏ మతము ఎదురు లేదురా కులము మతము లేవని సమత కోసం సాగినప్పుడు కులము మతము లేవని సమత కోసం సాగినప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలు నీడనిచ్చే తోడురా నీడనిచ్చే తోడురా చేయి చేయి కలపరా చెలిమి చేయా కదలరా చేయి చేయి కలపరా చెలిమి చేయా కదలరా గుండె గుండెను రాసుకొని దండిగా నువ్వు సాగరా
గుండె గుండెను రాసుకొని దండిగా నువ్వు సాగరా. థ్యాంక్ యూ మిత్రమా. మేము అలా నేర్పినాము. ఇప్పుడు మీ భవిష్యత్తులో మీరే తీసుకున్నారు, మీ భవిష్యత్తులో మీరే బాగు చేస్తున్నారు, మీరే నాకు మార్గదర్శకులు అయినారు. సరే, చెప్పేది ఏం లేదు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధారం కళ ఆనాటి అంటే 2005-2006 ఎస్ఎస్సి బ్యాచ్ స్టూడెంట్స్ మరి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. మీరు పూర్వ విద్యార్థులు కాదు, అపూర్వమైనటువంటి విద్యార్థులు. ఇలాంటి అకేషన్ ఏర్పాటు చేసుకోవడం అంటే చాలా గొప్ప విషయం. మరి ఈ సందర్భంగా ఈ సమావేశానికి హాజరైనటువంటి పెద్దలు చాలామంది ఒక మాటలు చెప్పాలంటే మాకంటే మా బ్యాచ్ కంటే ముందున్న తరం, మా తర్వాత మాతో పాటు ఉన్న తరం 2 బ్యాచ్లుగా ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నాం. దాంట్లో భాగంగా మనకు భాస్కర్ రెడ్డి గారు, రంగారెడ్డి గారు పెద్దలంతా, తర్వాత మన వెంకటరెడ్డి గారు, ఇంకా మన నర్సిరెడ్డి సార్, వీళ్ళంతా చాలా గొప్ప గొప్ప ప్రయాణంలో పయనించేలాగా చేసినటువంటి వారికి, మరియు నాతో పాటు అంటే 2005 అక్టోబర్లో నేనైతే ఈ పాఠశాలకు మొదటి పదోన్నతిలో వచ్చాను, ప్రమోషన్లో వచ్చాను హెడ్ మాస్టర్గా. మరి నా తర్వాత వెంటనే ఉపాధ్యాయులుగా చేరినటువంటి మా మిత్రులంతా, మా హిందీ మాస్టర్ శ్రీనివాసరావు గారు, బయాలజికల్ సైన్స్ కృష్ణారెడ్డి సార్, ఇంగ్లీష్ మాస్టర్ రవిబాబు గారు, అన్నిటికంటే మించి స్థానిక పెద్దలు మా సోషల్ మాస్టరు కాసిం సార్, అండ్ ఇంకా అంతకంటే ముందే మాతో పాటే ఉన్నటువంటి ఇంగ్లీష్ మాస్టర్ ప్రద్యుమ్నాచారి గారు, మా పిఈటి మేడం షమీమ్ అఖ్తర్ గారు, అలాగే రమణ గారు, అందరికంటే ముఖ్యంగా మాకు కిరణ్ గారు. ఇంకొకటి ఏంటంటే ఈ పాఠశాలలో గణితోపాధ్యాయుని పోస్ట్ గురించి నాకు తెలుసు. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ ఏ మ్యాథ్స్ టీచర్. వారికి ఉన్నటువంటి ప్లేస్ ప్రత్యేకం. మరి ఒక వెలుగు వెలిగినటువంటి మీ అందరినీ గుర్తుండిపోయేలాగా చేసినటువంటి పెద్దలు ఆంజనేయ ప్రసాద్ గారు, వారు కూడా ఇమీడియట్గా మరి ప్రధానోపాధ్యాయుల ప్రధానతో వారు అటెళ్ళటం, నేను ఇటు రావడం జరిగింది. కొత్తగా మరి 2005-06 బ్యాచ్ పూర్వ విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు. మీరు ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. నేను గత 10-15 రోజులుగా చూస్తున్నాను, ఎక్కువనే అయిందనుకుంటాను. సరే, చాలామందికి 10వ తరగతిలో 112 మంది ఉండేదిరా బాబు అని చెప్పుకుంటాం. ఇప్పటికి మాకు ఉన్నటువంటి కొత్త పనిచేసే ప్లేసుల్లో అంతమందిని కంట్రోల్ చేసేవాళ్ళు రా బాబు అని చెప్తాం. వాళ్ళు 10-20 మంది ఉన్నా మేము చెప్పేది వినరు, పట్టించుకోరు. ఎందుకంటే మీకు తెలుసు, ఒక స్థానాన్ని సంపాదించుకున్నావు, అది చాలు. అందరూ అన్ని రకాల వృత్తుల్లో ఉన్నాం, అన్ని రకాల పనులు చేసుకుంటున్నాం, గొప్పగా ఉన్నాం. నీ పనిని నువ్వు గౌరవించుకో, నిన్ను నువ్వు గౌరవించుకో. నువ్వు చక్కగా అప్పుడప్పుడు నీ భుజాన చేసి తడుముకో, ఎవరు లేరు, నీకు నువ్వే గొప్పగా చెప్పుకో, తప్పేం లేదు. అందరూ చేస్తారు, కాకపోతే ఆ పనిలో సాటిస్ఫాక్షన్ ఉండాలి. మనం చేసే పనిని ప్రేమించాలి, చక్కగా గొప్ప వాళ్ళు అవ్వాలి. ఇంకా కూడా ముందు మీరు ఇంతకంటే మంచి పొజిషన్లోకి రావాలి. అందరూ కూడా గొప్ప స్థానాలు ఆక్రమించాలి. మీకు తప్పకుండా మీ తల్లిదండ్రుల తర్వాత మా ఉపాధ్యాయుల జీవనంలో కూడా ఉంటాయి. ఆ రకంగా మీరు ఇంకా ముందు కూడా వెళ్తారని చెప్పుకో. ప్రభుత్వ పాఠశాల గురించి ఇందాకనే మిత్రుడు చెప్పాడు. ప్రభుత్వ పాఠశాల విద్యను ప్రోత్సహించడమే నాకు మొదటి నుంచి ఉన్నటువంటి ధ్యేయం. మనము ప్రభుత్వ సొమ్ముతో ఉన్నాం, సొమ్ము తింటున్నాం. మనలో ఉన్న విటమిన్ అంతా కూడా, మన బ్లడ్ అంతా కూడా గవర్నమెంట్ సొమ్మే. మనం తీసుకునే జీతమైనా ఏదైనా అటువంటి దానికి మనం సరైన న్యాయం చేయాలనేది నేను నమ్మిన సిద్ధాంతం. ప్రభుత్వ పాఠశాలలో చదివేదంతా కూడా డబ్బున్న వాళ్ళు, ఇందాక చెప్పినట్టు చైతన్యకో నారాయణకో పోయేటోళ్ళు రారు ఇక్కడికి. అలాంటి పొజిషన్ వాళ్ళు ఎక్కడికో పోతారు. కానీ మన దగ్గరకు వచ్చే తమాము పరిస్థితులు, విధిలేని పరిస్థితులు ఉన్నవాళ్ళే. కాస్త కూస్త ఉన్నా కూడా ఊరు మీద ప్రేమతో దాటలేని వాళ్ళు ఉంటారు, మన పాఠశాలకు వస్తారు. కాబట్టి మనం పాఠశాలలో కష్టపడి పనిచేయాలి, గౌరవంగా ఉండాలి, మన పేరు నిలబెట్టుకోవాలి, మన పిల్లల కోసం పనిచేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే నేను పనిచేశాను. మా మిత్రులు కోపించుకున్న తర్వాత అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత నేను ఈ ఊరు వదిలిపెట్టడానికి ముందే నాకు ఫీడ్బ్యాక్ కూడా అలాగే వచ్చింది. చాలామంది సీనియర్ టీచర్స్ అనుకోండి, పెద్దలు అనుకోండి, లేకపోతే మీలాంటి బయటికి వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా, సార్ మీరు వచ్చాక బడి వాతావరణం పూర్తిగా మారిపోయింది, చాలా క్రమశిక్షణగా ఉంది, చాలా బాగుంది, బడి
లైన్లో పడింది అని చెప్పడం నేను చెవులారా విన్నాను. చాలామంది చెప్పారు కూడా, అది నాకు చాలా గర్వకారణం. సో కొంత అలాంటి కొన్ని ప్రమాణాలు పాటించి పిల్లల పట్ల, స్టాండర్డ్స్ పట్ల మిత్రులు ఇంత అమౌంట్తో వచ్చే వడ్డీని ప్రతి సంవత్సరం జెండా వందనం నాడు మరి బహుమతి రూపంలో ఫస్ట్ ర్యాంకర్ పిల్లలకు 10th క్లాసులో మంచి మార్కులు వచ్చిన పిల్లలకు దాన్ని సంతోషంగా బహుకరణగా ఇచ్చేసేవాళ్ళం. లాస్ట్ ఇయర్ సెహగల్ ఫౌండేషన్ రకరకాల ఒక గార్డెన్, పిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్, చక్కటి అవకాశాలు, ఇంతే గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ కొంచెం తక్కువే కానీ ఎక్కువ ఉండదు, మంచి గ్రౌండ్ ఉంటుంది, స్టాఫ్ కూడా ఉంటారు. అటువంటి పాఠశాల ఒక కార్పొరేట్ పాఠశాలనా అంటారు చాలామంది. ఎప్పుడైనా మంచి మంచి ఫోటోస్ కూడా పెడితే చూస్తారు. అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ జరిగిన అనేక సంఘటనలు వివరించడం జరిగింది. యాజ్ ఏ క్లాస్ లీడర్గా సందర్భం చేపట్టి తెలియజేస్తున్న సార్కు, నేను ఒక సందర్భంలో 120 మంది ఉన్న ఈ క్లాసులో ఒక ఆలోచననే మన పిల్లలందరూ హెడ్ మాస్టర్ని కలవాలంటే మేము సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. రిజెక్ట్ చేసింది సార్. వారు మాదారం కళా పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి చేసినటువంటి విద్యార్థులందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, గురువర్యులు లాంటి ప్రముఖులు ఉన్నారు, ఇందులో తోటి ఉపాధ్యాయులు ఉన్నారు, హెడ్ మాస్టర్లు ఉన్నారు, వీళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ, ఈ సమావేశం ఇంతమంది వస్తారని మాత్రం నేను ఊహించలేదు. ఏదో 30-40 మంది వస్తారేమో అనుకున్నాను, కానీ ఇంత యాక్టివ్గా, ఇంత మెమరబుల్గా ఉండేటట్టు తీర్చిదిద్దిన మీ యొక్క కమిటీ మెంబర్లకు మాత్రం ప్రత్యేక అభినందనలు. 120 మంది ఉన్న దాంట్లో దగ్గర 80-90 మంది వచ్చారని నేను అనుకుంటున్నా. మీరు ఎంత ఎత్తు ఎదిగినా మీరు ఇన్ని కోట్లను సంపాదించండి, ఇంత పెద్ద ఆఫీసర్లు కానీ అనుబంధం మర్చిపోలేదు ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు చూడండి, మీరు ఇందులో కానిస్టేబుల్ ఉన్నారు, బిజినెస్ వాళ్ళు ఉన్నారు, రకరకాల వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని కానిస్టేబుల్ కాడికి పోతే ఏమంటాడు, ఆయన సార్ అంటారు. అంటారా? ఎవరు వచ్చినా ఆయన సార్ అనాల్సిందే. లేదా మీరు బిజినెస్లో ఉంటే సేట్ అనో, లేకపోతే ఇంకా 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 పెద్ద పెద్ద ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నిన్ను ఏందే బాగున్నావానే, బాగున్నావురా, ఎట్లున్నావురా, ఏం సంగతిరా, ఏం చేస్తున్నావురా అంటుంటే ఆ ఆనందం నువ్వు ఎన్ని కోట్లు వింటా రాదు. వస్తుందా? రాదు. ఇలా కానిస్టేబుల్ ఉన్నాయన, ఆయన పట్టుకొని మీరు అరే ఎక్కడికి పోతున్నావురా అన్నాం అనుకో, నీకు తృప్తి ఉంటుంది, అతనికి కూడా తృప్తి ఉంటుంది. కానీ అదే అతను పోలీస్ స్టేషన్ పోతే, మనం పోతే సార్ నమస్తే సార్, ఏం సంగతి సార్ అంట. అవునా కదా? ఇక్కడ మాత్రం అరే ఒరే అని పెట్టుకుంటాం. ఎస్ఐలు, సిఐలు, ఇంకా మీరు ఈ వీళ్ళు ఉన్నారు, వీళ్ళ కాడికి పోతే వీళ్ళు ఒక్కొక్కరు పని మనుషులు పెట్టుకొని రెడీగా పని చేయించుకున్నా ఉండాలాగానే అనిపిస్తున్నారు. వాళ్ళ ఇంటికి పోతే ఆ పని మనుషులు అమ్మగారు 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 అంటారు. కానీ ఇక్కడ ఏమున్నావే, ఏం చేస్తున్నావు, నువ్వేట్లా, మీ ఆయన ఎక్కడ, మీకు ఎంతమంది పిల్లలు ఇవన్నీ అంటుంటే మనకు గతం 20 సంవత్సరాల కింద ఇవన్నీ గుర్తొస్తుంటే ఆ ఆనందం ఎన్ని కోట్లు పెట్టినా రాదు. మనిషి జీవితానికి అంతకంటే మించింది ఏం లేదు. డబ్బు ఒక లెవెల్ వరకే సంపాదించాలి, తర్వాత ఆనందం ఎక్కువ కావాలి. ఆ ఆనందాన్ని మీరు ఈరోజు పొందుతున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ కలయిక మీరు జన్మలో మర్చిపోరు. మీరు చూడండి, ఇప్పుడు మీ నెంబర్లు ఉంటాయి, మీ గ్రూప్ ఉంటుంది, అందరూ మంచి చెడు అన్నీ చేసుకుంటారు. ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి. మీరు మీ పనులని చక్కబెట్టుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మీ అందరూ, నేను మీకు ఎక్కువ అయితే చెప్పలేదు, ఎందుకంటే నేను 2006 అక్టోబర్లో వచ్చాను ఇక్కడికి. 5-6 నెలలు మీకు చెప్పుకుంటానంటే, అయినా కూడా నన్ను మీరు అభిమానంతో పిలిచినందుకు చాలా సంతోషం. మీరందరూ కూడా సక్సెస్ఫుల్ అనిపిస్తున్నారు. ఇంకా కూడా జీవితంలో సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ నేను హైదరాబాద్లో ఉంటాను. మీకు ఎప్పుడైనా ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా నాకు ఫోన్ చేయండి. నేను హైదరాబాద్ ఎల్బీ నగర్ వెనకాల, మన కంపెనీ వెనకాలనే ఉంటాను. ఏ చిన్న సహాయం అయినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రిటైర్ అయి ఉన్నాను. మీకు వ్యాపారంలో కానివ్వండి, పిల్లల విద్యా విధానంలో ఏదైనా సలహాలు కానివ్వండి. నా పాప డాక్టరు, మా బాబు బ్యాంక్ మేనేజరు. నేను రిటైర్ అయ్యాను బీబీ నగర్లో. ఇక్కడి నుంచి డైరెక్ట్గా బీబీ నగర్ వెళ్ళాను. ఆధారాన్ని మర్చిపోను, ఎందుకంటే నేను ప్రమోషన్ మీద వచ్చాను. శంకరేశ్వర సార్ కనుక ప్రమోషన్ మీద హెడ్ మాస్టర్గా ఎలా వచ్చాడో, నేను స్కూల్ అసిస్టెంట్ హిందీగా మీ దగ్గరకు వచ్చాను. కాబట్టి నా సర్వీస్ బుక్లో స్కూల్ అసిస్టెంట్ శ్రీనివాసరావు అని రాసి ఉంటుంది, ఈ మాదారం కళానని. జన్మలో కూడా మర్చిపోను మీ ఊరిని. కాబట్టి మీకు ఎప్పుడైనా ఏ విధమైన సహాయ సహకారాలు కావాలని సాధారణ స్టూడెంట్ సార్ అంటే తప్పకుండా నేను హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ ఆల్. ఓకే, ఉండాలి, గొప్ప స్థాయిలో ఉండాలి అని మాట్లాడుతూ టీచర్ మాత్రం కాకూడదని చెప్పింది సార్. అంటే కానీ
యాజ్ ఏ టీచర్ దగ్గరనే ఆగిపోకుండా మీరు కలెక్టర్ కావాలి, ఐపీఎస్ కావాలి, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కావాలన్నా ఆ సారు చెప్పిన మాటలు సారు మనం తీసుకుంటే రిసీవ్ చేసుకుంటే గొప్ప స్థానంలో ఉంటాము. మరి ఆయన అనుభవాలను సహ సంబంధం ఉందని చెప్పినందుకు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఉన్నటువంటి యొక్క మిత్రులకు, మేడం గారికి నా హృదయపూర్వకమైనటువంటి యొక్క నమస్కారాలు. ఆనాటి విద్యార్థులు ఈనాడు ఇక్కడ సమావేశమైనటువంటి యొక్క ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు. 20 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. చాలా చాలా సంతోషంగా ఉంది. మాకు కావాల్సింది ఏంటి, మా ఉపాధ్యాయులకు కావాల్సింది ఆనందాన్ని ఇచ్చేటువంటిది. ఇలాంటి విద్యార్థులతో కలిసి మెలిసి మేము మీ యొక్క అనుభవాలను పంచుకోవడంలోనే ఉంది మా ఆనందం మొత్తం. మేము కోరుకునేది అదే. మీరు ఏ స్థాయిలోనైతే ఉన్నా కానివ్వండి, ఏ పొజిషన్లో ఉన్నా కానివ్వండి, జీవితంలో స్థిరపడి మీరు ఒక స్థిరత్వంలో ఉండి సెటిల్ అయినటువంటి ఒక పొజిషన్లో ఉన్నట్టయితే మాకు చాలా ఆనందం కల్పిస్తుంది. దాదాపుగా ఆల్మోస్ట్ ఇక్కడ చూసినట్లయితే అందరూ ఏదో ఒక రంగంలో సెటిల్ అయినరు. వాళ్ళు సెటిల్ అయినటువంటి రంగాన్ని చిన్న చూపు చూడొద్దు. ప్రతి ఒక్క ఈవెన్ రైతు కానివ్వండి, కార్పెంటర్ కానివ్వండి, ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళు చేసేటువంటి పనిలో నిమగ్నంగా ఉండాలి, దృఢ సంకల్పంతో చేయాలి. అదే గొప్ప. తర్వాత ఈ సందర్భంగా మీకు నేను ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే, సూచనలు ఏంటి అంటే, మీ పిల్లలను బాగా చదివించండి. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మన యొక్క పిల్లలను బాగా చదివించడం. డబ్బు కంటే విలువైనటువంటిది విద్య. బాగా విద్యను చదివించండి. తర్వాత మీ మనం ఈ స్థాయిలో ఉన్నాము అంటే మన తల్లిదండ్రులే. వాళ్లను ఏదైతే వృద్ధాప్యాలు ఉన్నట్లయితే వాళ్ళని తల్లిదండ్రులను బాగా చూసుకోండి. తర్వాత ఇంకా ఈ 2004-05 సంవత్సరం యొక్క బ్యాచ్ని చూశాను నేను. అక్కడ ఇలాంటి యొక్క కార్యక్రమంలో నేను అటెండ్ కావడం జరిగింది. వాళ్ళకు సూచన చేయడం జరిగింది. స్నేహానికి మించింది ఏదీ లేదు. వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకున్నారు. ఎంతో ఇప్పటికీ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటున్నారు. నేను మీకు కూడా ఇచ్చే సలహా ఏంటి అంటే, ఇక్కడ అందరూ దాదాపు కలిసినారు. మీరు కూడా ఒక గ్రూప్ తయారు చేసుకొని మరి అట్లా యాక్టివ్గా ఉన్నట్లయితే ఒకరి అనుభవాలు ఒకరు పంచుకోవడం కానివ్వండి, ఏమైనా కార్యక్రమాలు అయినట్టయితే సూచనలు సలహాలు అన్నీ బాగుంటాయి. 2004-05 బ్యాచ్ ఇప్పటికీ నాకు మెసేజెస్ వస్తూనే ఉంటున్నాయి. చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఆ రకంగా మీరు అందరూ కూడా ఈ యొక్క గ్రూప్ను తయారు చేసుకొని ఏ విషయంలో సూచనలు సలహాలు కానివ్వండి, మన అనుభవాలు. యుద్ధ విమానాలు నడిపిస్తున్నారు చూడండి. స్మితా అగర్వాల్ ఏ స్థాయిలో ఉంది, పివి సింధు ఏ స్థాయిలో ఉంది. మరి మీ లెక్క కాకుండా మీ ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేసేయండి. బాగా ఎంకరేజ్ చేసి వాళ్ళు అంత ధైర్య సాహసాలతోటి మన దేశానికి ఉపయోగపడాలా చేయండి. అట్లా చిన్న కనీసం ఇక్కడికి వచ్చి మీ పేరు, మీరు ఏం చేస్తున్నారు, మీ భర్త పేరు ఏం చేస్తున్నారు అంటే చెప్పడానికి మీరు భయపడుతున్నారు. అలాంటి ఒక పరిస్థితి ఉండొద్దు. మీ పిల్లలు బాగా ఎంకరేజ్ చేసేయండి. బాగా విద్యలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్తున్నారు. ఇప్పుడు విద్యారంగంలో కానివ్వండి, ఏ రంగంలో కానివ్వండి, వైమానిక రంగంలో కానివ్వండి, ఏ రంగంలో అయినా చాలా అభివృద్ధి చెందుతున్నారు. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్లు ఉన్నారు. కానీ మాకు వేరే రకమైనటువంటి ఉద్దేశం ఉండొద్దు. ఏంటంటే బాగా మేము ఆ భయంతోటనే కొద్దిగా చదువుకుంటారు, కొద్దిగా వర్క్ చేసుకుంటారు అనేటువంటి అభిప్రాయం తప్పితే మీరు అన్యదా భావించకండి. మీరంత క్రమం. శుభాకాంక్షలు. విద్యార్థులు ఎంత కష్టపడరో ఇది ఎన్నేళ్ళ నుంచో ఈ ప్రయత్నం చేస్తున్నారు సమ్మేళనం కోసం. నాకే చాలా ఇది అనిపిస్తుంది. ఇంతమందిని గ్యాదర్ చేసిండ్రు, ఒక దగ్గర తీర్చి ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. 2 కావాలి, రెండిట్లా ఏ తప్పున ఒప్పుకోపోయింది నేను. అట్లా నా ముందు ఆడ ప్రేరణ ఆడ ఉంటే ఆ రోజు నేను అక్కడ చదువుకోవడానికి తల్లిదండ్రులు తోలినట్టు మేము ఇక్కడ తల్లిదండ్రులు కాబట్టి మాకు అట్లా. అయితే ఆధారపడి నడవడానికి ముఖ్యమైన కారణం పిల్లలు ఎవరంటే ఉట్కూరు పిల్లలు రాకుంటే ఈ బడి నడవదు. అప్పుడు నడవలే, వాళ్ళు ఎప్పుడు పొందారో ఈ బడి పోయింది. అంజయ్ సార్ చనిపోయాడు. నాకు మంచి శిష్యుడు ఉట్కూరు నరేష్,
వేముల నరేష్ చాలా చక్కగా వాడు ఎంతో ఆప్యాయతగా చూసుకునే నేను కూడా వాడు కూడా నన్ను ఆ విధంగా చూసుకున్నాడు. అట్లా చాలా చక్కగా ఉండే. మంది ఏం చేశారంటే హేళన చేయడం మొదలుపెట్టారు. వాచ్మెన్ వచ్చిందా వాచ్మెన్ అంటే గురువు అంటే అనొచ్చు. అరే నా ఫ్రెండ్స్ అంటారని సార్కు మళ్ళీ నెక్స్ట్ డే క్లాస్లకు రాగానే సార్ నన్ను వాచ్మెన్ అంటారు, మీరు అంటుంటే నన్ను కూడా అంటారు సార్ అంటే సార్ ఎవడెవడ లేపి కర్ర తీసుకొచ్చి ఎవరైతే మా అన్నగారిని వాచ్మెన్ అన్నారో వాళ్ళను కొట్టిన సందర్భాలు ఉన్నాయి సార్. ఎందుకంటే గురువుగా సరే నేను శిష్యుడిగా నేను ఏదైనా అనొచ్చు, మీరు అనకూడదు అని. ఆత్మీయ పూర్వ విద్యార్థుల అందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నేను ఈ స్కూల్కి 2002 నవంబర్లో వచ్చాను. అప్పుడు మీరంతా మీ బ్యాచ్ 7th క్లాస్లో. అక్కడి నుంచి నేను ఒక 3 సంవత్సరాలు పనిచేసిన ఇక్కడ. అంటే 2005 నవంబర్ దాకా కరెక్ట్గా ఒక 3 బ్యాచ్లకి చెప్పేసి, అంటే 2, 3, 3, 4, 4, 5 మరి మీరు 4వ బ్యాచ్ అన్నట్టు. మళ్ళీ నవంబర్లో నాకు ట్రాన్స్ఫర్ అయింది, పక్కనే ఉన్న పెరకకుండారానికి వెళ్ళాను. ఆ 3 సంవత్సరాల్లో మరి మీకు అప్పుడు కూడా స్ట్రెంత్ సరే 7th బాగానే ఉండేది, 70కి పైగానే ఉండేది. అప్పటి నుంచి నేను నా ఇంగ్లీషు నేను ఎక్కువగా నేను చెప్పే ఇంగ్లీష్ని ప్రేమించేది. ఎందుకంటే నేను కూడా పల్లెటూరు నుంచి వచ్చి ఇంగ్లీష్ నేర్చుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేసి దాంట్లో సక్సెస్ అయ్యి మరి నా విద్యార్థుల చేత కూడా మాట్లాడించాలి చేస్తే కనీసం మీరు చదువుతారు అనే ఉద్దేశంతో. అయితే మరి నా ఇంగ్లీష్ని ఎంతమంది యూజ్ చేసుకున్నారో ఏమిటో నాకు తెలియదు. నేను ఈ నగరికల్లో ఒక 8 సంవత్సరాలు నాకు జీవితంలో ఎత్తి ఏంటంటే లేకపోవడమే, కానీ నాకు జీవితంలో ఏది ఎత్తి లేదు, అన్నీ ఉన్నాయి. డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, అని లేని ఒక బిడ్డని. అందుకే నా జీవితంలో ఎత్తి ఉంది, నేను ఇప్పటికీ బాధపడుతున్నాను. ఇంకా 2వ ఏంటంటే 2 రోజులు పిల్లల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దండి. మనం ఏదిచ్చినా ఉండదు అని వారికి ఒక సక్రమైన విద్య అందిస్తే సరిపోద్దని నా ఉద్దేశం. ఇద్దరితో నా ఉపన్యాసం. బాబు కరెక్టే చెప్పింది కానీ దగ్గరికి వచ్చిండు అన్నాడు. అంటే సార్ ఢిల్లీ దగ్గర ఉంటుంది అనేది నాకైతే తెలుసు సార్ అన్న. సరే ఢిల్లీ అనేది కొద్దిగా దగ్గర ఉంది కానీ ఆగ్రాలో ఉందని చెప్పింది సార్. అంటే అది నాకు ఇంకా గుర్తుంది. దయచేసి మనందరం సార్ ఒక మాట అన్నాడు, నాకు ఒకటి 2005-6 అపూర్వ విద్యార్థుల హృదయ సమ్మేళన మేళానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ ముఖ్యంగా గెట్ టుగెదర్ అనేది మీకు కాదు మాకు కూడా. ఎందుకంటే ఇలాంటి అవకాశం మీరు కల్పించాలి. లేకపోతే మేము ఎక్కడో కలిసి ఒక్కరు కలిసేది, ఇంతమంది ఒకేసారి ఒకే వేదిక ఎప్పుడు కలిసేది కాదు. నమస్తే సార్ ఎలా ఉందో, ఆరోగ్యం బాగుందా అంటే అయిపోయింది. ఆయన పైన ఆయన పోయాడు, ఆడు ఫోన్ సెట్ మాట్లాడి ఓకే సార్. ఇంకా ఈరోజు ముఖ్యంగా మదర్స్ డే. భూమి నుంచి దివికి దిగి వచ్చిన ఈ మాతృమూర్లకి మా అమ్మగారిని ఉద్వేగంలో చెప్పుకోవచ్చు. మా అమ్మగారు స్వర్గస్లు అయిపోయారు. ప్రత్యేకంగా మా అమ్మకి ఈ సందర్భంగా ఈ వేదికను ఉపయోగించుకుని మా అమ్మకి నమస్కారాంజలి అర్పిస్తున్నాను. తర్వాత మీ అందరికీ బయాలజికల్ టీచర్స్ ఉద్దేశించి హరిత వందన చందనాలు. తర్వాత బంగారులు వీళ్ళందరూ అని తక్కువ వీళ్ళు ప్లాటిన్, దేని విలువ దానిదే. తర్వాత ఒక్క విషయం చెప్పదచ్చు నేను, అక్షరాస్యత వేరు, విద్యావంతులు వేరు. మీరందరూ విద్యావంతులు. అక్షరాస్యత చదువుకుంటాడు, రాత్రి బలుగుని పెట్టి అక్షరాస్యం తయారు చేశాను. మీరందరూ వాళ్ళు ఏంటి అక్షర జ్ఞానం గల చేశాను. మరి విద్యావంతులు అంటే ఏంటి? సమాజాన్ని అర్థం చేసుకొని సభ్యత సంస్కారాలు నేర్చుకొని భావితరానికి
ఇప్పుడు రేపు బాలలే భావి భారత పౌరులు అన్నారు కదా, అందుకని చెప్పి మీరందరూ భావి భారతాన్ని ఉద్ధరించడానికి సంస్కరించబడినటువంటి వాళ్ళు. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాభినందనలు. సో నాకున్న టైంని సద్వినియోగపరచుకోవాలి. దాంట్లో ఏంటంటే విద్యార్థుల్ని అప్పటికి అలసిపోతారు, ఏదో 2 జోకులు చెప్పేసి పాఠ్యోన్ముక్తులు చేయాలని తప్పని తాపుతారు. ఆ రకంగా నేను చెప్పేది శంకర సార్ మ్యాథ్స్ సార్ చెప్పేది ఆ గదిలో నేను వచ్చి స్టేజ్ మీద. ఇంకా స్టేజ్ అంటే నాకు చాలా అనుభవం ఎక్కువ. పాఠశాలలో అక్కడ 3 సీనియర్ ఉపాధ్యాయులు, ఆయన సార్ శంకర సార్ నాకు ఈ స్టేజ్ అప్పుడు చెప్పేది 15 ఆగస్టు గారు ఏ సందర్భోచితంగా ఏ కార్యక్రమం జరిగినా సరే నాకు ఇచ్చేవారు. దాన్ని నేను ఫుల్ఫిల్ చేసిందని అనుకుంటున్నాను. కల్చరల్ యాక్టివిటీస్ కూడా సార్ చెప్పినట్టుగా. ఇంకా అనుభూతులు పంచుకుంటే ఏంటంటే నాకు 2 అనుభూతులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పంచుకునేది ఏంటంటే నేను పాఠశాలకి అవుట్ అంటే ఇప్పుడు మర్చిపోయాను, ఇప్పుడు అడుగుదాం అనుకున్నాను ఏకనాథ్ సార్ని. ఆ చిన్నపిల్లడు అప్పుడు అడగలేకపోయాను. తర్వాత 4 రోజుల క్రితం నుంచి సార్ నేను ఏకనాథాచారిని అనేది. దీనికి ఒక చిన్న కథ చెప్తాను, వినండి. 1 నిమిషం విషయలేదు. పూర్వము మనం నైజాం ప్రభుత్వం మనం పరిపాలించినప్పుడు అక్కడ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు ఆంధ్రలో ఉన్నటువంటి బ్రాహ్మణులు కొన్ని యజ్ఞాలు యాగాలు చేసుకొని వస్తే మనల్ని 100 రూపాయలు ప్రయత్నించినటువంటి ఈ మిత్రులందరి అభినంద మహారందరికీ ప్రత్యేకమైన అభినందన తెలియజేశాను. చెప్పాలని చాలా అవుతుంది, కాలాతీతమైంది. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్ష ఈ యొక్క సమావేశానికి నా యొక్క అన్ని సమానమైనటువంటి పెద్దలందరికీ మరియు నాతో పాటు ఉన్నటువంటి కొలీగ్స్ అందరికీ నమస్కారాలు. అంతేకాకుండా ప్రతి విద్యార్థి కూడా తనకు మొట్టమొదలు తల్లిదండ్రులు, తర్వాత ఉపాధ్యాయులే గుర్తుకొస్తారు. మరి అంతేకాకుండా ఉపాధ్యాయులు చెప్పినటువంటి మహనీయుల్లారా అందుకోండి పేదోళ్ళ దండాలు, మహనీయుల్లారా అందుకోండి పేదోళ్ళ దండాలు, మహనీయుల్లారా ఉద్యమాలకు బాట వేసి పొరుబాటకు సగనంపి ఉద్యమాలకు పొరు వేసి పొరుబాటకు సగనంపి మా గుండెలల్లో నిలిచిపోతారా మహనీయుల్లారా అందుకోండి పేదోళ్ళు మహనీయుల్లారా. మీరు నడిచిన దారిలో నా పొరుబాటలు నిగసయ్యి. స్టేజ్ మీద అలంకరించిన పెద్దలు మరియు 2005-6 నుంచి యూపీఎస్ పాలెం నుంచి బాదావరం వచ్చిన ఎంతో కష్టపడి, ఎందుకంటే అక్కడ నా యొక్క క్లాస్మేట్ నరసింహయ్య గారు పాలెం వదిలిపెట్టిపోవద్దన్నా కూడా భగవంతుడు నాతోటి వెంకటకిషన్ సారు కోరిక నెరవేరి నేను ఇక్కడికి రావడం అయింది. బై రంగారెడ్డి గారు రిటైర్మెంట్ తాను. అందుకనే ఈ 2005-6 బ్యాచ్ 122 మంది 456 మంది స్ట్రెంత్తో ఉన్న ఈ పాఠశాల 220 మంది అమ్మాయిలు, 236 మంది అబ్బాయిలు. అలాంటి పిల్లలు ఈ పాఠశాలలో, నా పాఠశాల మన పాఠశాలలో ఇలాంటి పరిస్థితి 50-60 మంది. ప్రతిసారి 15 ఆగస్టు 25 జనవరికి మన హెడ్ మాస్టర్ మహబూబ్ రెడ్డి గారు నాకు పంపిస్తున్నారు. రాలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. మన బడి చూడండి, ఇలా చూడండి, అయ్యాది జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే అయ్యా చిన్నపిల్లలు ఇవాళ నాకన్నా పెద్దవాళ్ళు. ఎందుకంటే వృద్ధాప్య దశలో ఉన్న మీరందరూ పిల్లలు కుటుంబ సహితంగా ఆయురారోగ్యాలతోటి బాగా మీ పిల్లలు మీకన్నా ఎక్కువ చదువులు చదివించి ఇవాళ జరుగుతున్న ఉద్యోగ పోటీలలో పాల్గొని మొదటి స్థానంలో ఉండి నా ఊరును మంచి పేరు సంపాదించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను 2005లో ఇక్కడికి వచ్చిన కాడి నుంచి 2014 జూన్ 30వ తారీఖు నాడు నా రిటైర్మెంట్ రోజు ఒక అమ్మాయి పాట పాడి కాసింసారో వెళ్తున్నారు. మా పరిస్థితి ఇవాళ అమ్మాయి సివిల్ కానిస్టేబుల్గా అపాయింట్మెంట్ అయ్యి ఒక టీచర్ కూతురు చిన్న వెంకటేశ్వర చిన్న కూతురు
మొన్న వచ్చి కలిసినందుకు నా సంతోషానికి అర్థం లేవు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఉద్యోగస్తులు చిక్కన. ఇప్పుడు వాళ్ళని చూసే నేను మీరు మాట్లాడాలని కోరుకుంటున్నారా. గజ్జి లింగయ్య గారు మీ అందరికీ తెలుసు, మెల్లు దగ్గర అతని ముగ్గురు కొడుకు, ముగ్గురు ఉద్యోగస్తులు, పోలీస్ కానిస్టేబుల్ అంటే చిన్న. అందుకని అన్న మీరు జనంలో కలిసి తిరిగేటోళ్ళు మాట్లాడాలి. చాలామంది మన పాఠశాలలు చదివిన వాళ్ళు ఉద్యోగస్తులు ఉన్నారు, ఉన్నత స్థాయిలో ఉన్నారు, మంచి పేరు. రోజు మన పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ నేను ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని అపూర్వ సమ్మేళనంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి 20 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే చాలా గొప్ప పనిగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి వేదికను అలంకరించినటువంటి నా సోదర ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు, చేసినటువంటి ఉపాధ్యాయులకు నమస్కారాలు. మరియు అదేవిధంగా ప్రియమైనటువంటి విద్యార్థులు, మీరు మాట ఎప్పుడు విద్యార్థులే కదా, పూర్వ విద్యార్థులకు శుభాశీస్సులు. ఇక్కడ ఈ మాదారం స్కూల్లో ఏంటంటే మర్చిపోలేని విషయం ఏంటంటే ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడ నాది 2003 జనవరి 31. కాబట్టి మీ బ్యాచ్ కన్నా ముందు 3 గంటలు నాకు జర్నీ అవర్స్. అప్పుడు డైరెక్ట్ బస్సెస్ కూడా లేకుంటాయి తిప్పర్తి వరకు, మళ్ళీ తర్వాత నకరేకల్ బస్సు, లేదంటే మళ్ళీ ఆటో నిండే వరకు. మీకు తెలుసు కదా ఇక్కడ పరిస్థితి. అలాంటప్పుడు మళ్ళీ నేను ఒక ఆలోచన ఏం చేసినామంటే, శ్రీనివాసరావు సారు బండి మీద వచ్చారనమాట. అక్కడ మా కాసిం సార్ ఉండే, ఏంటమ్మా బండి మీద రా, నర్సరెడ్డి సార్ మీరు వేరే బస్సుకు రండి, మేడని తీసుకొస్తారని అట్లా బ్రేక్ చేయించి ఆ సారు నాకు లిఫ్ట్ అందించడం జరిగింది. వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. అట్లా రావడం జరిగింది. మళ్ళీ తర్వాత శ్రీనివాసరావు సార్ వెమ్మటి బండి మీద వచ్చేటప్పుడు కూడా హెలికాప్టర్ మీద వచ్చినంత ఫీలింగ్ అన్నది ఎవరు, కాసిం సారు 2-3 సార్లు సార్ ఎమ్మటి వచ్చి, అమ్మ ఆ పీటి మీద ఎట్లా కూర్చుంటుందో ఆ సార్ నడుచుకుంటే అసలు అంత స్పీడ్, అసలు 15 నిమిషాల్లో మాదారం వస్తారు, మీరు ఎట్లా కూర్చుంటున్నావమ్మా అంటే పరిస్థితి అవసరం అలాంటిది. అవునా, అవసరము అన్ని నేర్పిస్తుంది అన్నది అప్పుడు అర్థమైంది అనమాట. అసలైతే ఇంట్లోకి వెళ్ళి వెళ్ళకుండా మేము ఉండేది. మా ముస్లిమ్స్ దాంట్లో బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడమే అప్పుడు చాలా గొప్ప. అలాంటిది ఇంత దూరం ప్రయాణం చేసి రావడం, వెనక ముందు రావడం అట్లా జరిగేదన్నమాట. ఆ తర్వాత కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త ఒక్కదాన్ని మాత్రమే ఇక్కడ, అదొకటి. అయితే నాకు సహాయ సహకారాలు చాలా, నర్సిరెడ్డి సారు, కాసిం సారు, రంగారెడ్డి సారు, కిషన్ రావు సార్ కూడా గేమ్స్లలో కూడా అప్పుడు మండల స్థాయి. ఉపాధ్యాయులు అంటే ఉపాధ్యాయులే, నాకు 3 ఉపాధ్యాయులు కూడా ఉన్నారు ఇక్కడ. మా తరం వారికి అందరికీ తెలిసిన ఉపాధ్యాయుడు వెంకరెడ్డి సార్. మాకు తెలుగు బోధించాడు. 7వ తరగతిలో జామెట్రీ బోధించేవాడు, అంటే మ్యాథ్స్ బోధించేవాడు. అదేవిధంగా నర్సిరెడ్డి సార్ మాకు సైన్స్ బోధించాడు. రంగారెడ్డి సార్ ప్రైమరీ స్కూల్లో మాకు చెప్పారు. కాబట్టి వాళ్ళు చేసినా కూడా నాకు వాళ్ళతో సమానంగా గౌరవించి, వాళ్ళు మేము తీసుకునే నిర్ణయాలతో పాటు స్థానికునివి, నువ్వు చెప్పినట్లే కానివ్వండి కిరణ్, మీరు చెప్పినట్లు కానివ్వండి అని అంత స్వేచ్ఛనిచ్చిన ఉపాధ్యాయులు వీళ్ళందరికీ, మరియు మిమ్మల్ని విద్యార్థులు అనేదానికంటే నా చెల్లెళ్ళు తమ్ముళ్లకు అందరికీ ఈ 2005-06 10వ తరగతి కంప్లీట్ చేసుకున్న విద్యార్థులందరికీ ఈ వాడను చూసి పరిహసించున్నది.
సురాసోక్తుండైన ఈ రారాత చూచి ఒక్క బద్దకి పరిచారిక పగులబడిన ఉడియ ఎవరు రాక్షసులా ప్రవర్తించింది నువ్వా నేనా నీ మీద మనస్సుపడి ఈ ఆరాధనలు రేరగా పగలగా తిరిగిన ప్రతిసారి నువ్వు ఏం చేశావు చెయ్యావు చీకొచ్చావు అవమానించావు అసహ్యమాయించావు ఈ లోకంలో నా తాతగట్టలేదు విరజిగావు అందుకే నేను నాకు సాయించాలనుకున్నాను నీ మనసు ఎలా తిప్పాలో అలా తిప్పాను పెడిదాకా రాయించాను శుభలేఖలు వేయించాను కావాలని పెళ్లి వాయిదా వేయించాను ఎందుకో తెలుసా ఈ లోకంలో కూడా ప్రేమించుకున్నాను అందరికీ తెలుసు ఈ లోకంలో కూడా విచ్చలు విడిగానే అందరికీ తెలుసు అందుకే నీకు చదువు చెప్పినా చెప్పలేదు కానీ మాది మాదారమ్మ చెప్పినారా నాకైతే గుర్తులేదు నీ టీచింగ్ ఫీల్డ్ లేను యాక్చువల్గా నేను ఎందుకంటే 2 సంవత్సరాలు ఉద్యోగాలు చేసిన తర్వాత నా టీచింగ్ ఫీల్డ్ కాదు ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ చేస్తున్నా ప్రస్తుతానికి నగరికల్లా ఇక మా నాయకుడు చేసిన ముత్తే సార్ మీకు తెలిసే ఉంటుంది ఇంకొక మీరు పర్మిషన్ ఇస్తే ఒక 2 చరణాలు పాడబడంటే పడుతుంది గర్భం దాచిన బడబాణలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో భూగోళం పుట్టుక కోసం కూలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలా ఒరిగిన నరకంఠాలెన్నో ఒక రాజును గెలిపించుటలా ఒరిగిన నరక